అందరికీ నమస్కారం. ఈరోజు మహాభారతం వనపర్వంలో ఏడవ భాగంలోకి అడుగుపెట్టాం. అయితే ఆరవ భాగంలో పాండవుల పూజలందుకొని సుఖాసీనుడైన మార్కండేయ ఋషిని శ్రోతలకు జీవితంలో నైతిక విలువలలో నెలకొల్పగల ప్రాచీన చరిత్రల గురించి ప్రవచించవలసిందిగా శ్రీకృష్ణ భగవానుడు కోరడంతో మనము ఆరో భాగాన్ని ముగించాం. అయితే ఇప్పుడు మార్కండేయ ఋషి జీవితంలో నైతిక విలువల గురించి ఎటువంటి అద్భుతమైన విషయాలు చెప్పబోతున్నాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మార్కండేయ ఋషి ప్రవచనమును వినుటకు ఆతృతగా అందరూ అతని చుట్టూ చేరిరి. ఇంతలో అక్కడకు నారదముని కూడా విచ్చేసెను. అతడిని పూజించుటకు అందరూ లేచి నిలుచున్నారు. మార్కండేయుని ప్రవచనము ఆరంభము కాబోతుందని గ్రహించిన నారదుడు ఎట్టి ఆలస్యము లేకుండా ఆరంభించమని మార్కండేయుని కోరెను. దానితో అందరూ ఆతృతతో తిరిగి ఆసీనులైరి. యుధిష్ఠిర మహారాజు ఇట్లు ప్రశ్నిస్తూ ఆరంభించెను. ఋషివర్య, ధృతరాష్ట్రుని దృష్టపుత్రుడు అభివృద్ధి చెందుటకు మరియు ధర్మబద్ధముగా నడుచుకొనినప్పటికీ మేము బాధలను అనుభవించుటకు సంబంధించి ఆలోచించినప్పుడు నేను ఎంతగానో వ్యాకుల చెందుతుందును. మానవుడు అనుభవించు సుఖదుఖాలు కేవలం వారి ప్రయత్న ఫలితాలుగా అగుపించును. కనుక ఇందులో విధి పాత్ర ఏమిటో వివరింపగలరు. కర్మను గురించి కూడా తెలుసుకోవలనని నా కోరిక. ఒకరు తమ కర్మ ఫలితాలను ఈ జన్మలో లేక మరు జన్మలో అనుభవించుదురా? ఒకవేళ వాటిని భవిష్యత్తు జన్మలలో అనుభవింపవలసి ఉన్నచో క్రియ మరియు ప్రతిక్రియల వలన కలుగు జనన మరణ చక్రము ఛేదించుట ఎలా సాధ్యపడను? మార్కండేయ ఋషి ఇట్లు సమాధానమిచ్చెను. అయితే రాజా, నీ ప్రశ్నలు ఎంతో ముఖ్యమైనవి. అందుకు నా శక్త్యానుసారము వాటికి సమాధానాలను ఇచ్చేందుకు ప్రయత్నించెదను. సృష్టి ఆరంభములో బ్రహ్మ శుద్ధమైన మరియు పాపరహితమైన మానవ శరీరాలను సృష్టించాడు. అప్పుడు వారు దేవతలతో సమానంగా ఉండేవారు. మానవుల కోరికలన్నీ అప్రయత్నముగానే నెరవేరబడేవి. వారు ఆకాశములో పయనింపగలిగేవారు. వారు రాక్షస గుణములైన కామము మరియు లోభాలకు పూర్తిగా అతీతులుగా ఉండేవారు. వారు అనేక వేల సంవత్సరాలు జీవిస్తూ తమ ఇచ్ఛానుసారము మరణించే శక్తిని కలిగి ఉండేవారు. బాధలనేవి లేనందున భయమును వారెరుగరు. ప్రతి ఒక్కరూ ప్రశాంతముగా మరియు సుఖముగా జీవించేవారు. కాలక్రమమున మానవులు కామము మరియు లోభాలకు అధీనులై జీవనోపాధి కొరకు మోసపూరిత విధానాలపై ఆధారపడుటను ఆరంభించారు. వారు ఆకాశగమన శక్తిని కోల్పోయి భూతలంపై నడవవలసి వచ్చింది. వారి పాపకార్యాలకు నరకములో బాధలు అనుభవించవలసి వస్తుండెను. ఇలా వారు కర్మ ఫలితాలను ప్రోగు చేసుకుంటూ వచ్చారు. ఓ రాజా, మరణ సమయంలో జీవుని స్థూల శరీరం మాత్రమే నశించును. ఒకరు చేసిన కర్మలు అతని సూక్ష్మ మనస్సులో నమోదు చేయబడును. మరణము పిమ్మట ఎప్పుడు సూక్ష్మ శరీరము జీవుని మరో స్థూల శరీరంలోకి తీసుకువెడుతుందో అప్పుడు అతని ఫలవంతమైన కర్మలు అతడిని నీడకు వలె వెంటాడి తరువాతి జన్మలో ఫలితాలను అందించును. ఏమైనను భగవంతునికి అనుకూలమైన యోగము మరియు భక్తిని అభ్యసించుట ద్వారా ఫలవంతములైన కామ్యకర్మ ఫలితాలను నశింపచేసుకోవచ్చు. అలా ఒకరు ప్రశాంతుడై అన్ని రకాల రోగాలు, భయదుఖాల నుండి విముక్తుడు కాగలడు. నిజమునకు భక్తియోగంలో పురోభివృద్ధి సాధించిన వ్యక్తులు భక్తియోగ అభ్యాసముతో ఎల్లప్పుడూ అనగా మాతృగర్భస్థ సమయములోనూ జీవాత్మ మరియు పరమాత్మల నడుమ సంబంధమును ఎరిగి ఉండగలరు. రాజా, మానవులను 4 వర్ణాలుగా విభజించవచ్చును. ఏదో విధముగా కేవలం ఇంద్రియ తృప్తి కొరకు కష్టపడి ధనమునార్జించేవారు మొదటి రకం. వారు ఈ జన్మలో సుఖమును అనుభవించవచ్చు, కానీ మరు జన్మలో కాదు. రెండో రకం వారు తమ కోరికలను నియంత్రించి తమ దేహశక్తిని కఠిన వ్రతాలతో తపస్సు మరియు ధ్యానములో వినియోగిస్తూ తమ కాలమును గడిపేవారు మరో జన్మలో సుఖమును పొందగలరు, కానీ ఈ ప్రస్తుత జన్మలో కాదు. పుణ్యాత్మునిగా ధర్మ మార్గంలో ధనార్జన చేస్తూ యజ్ఞాలను నిర్వహిస్తూ దానాలు చేస్తూ పవిత్రమైన వైవాహిక జీవితమును అనుభవించేవారు ఈ జన్మలోనూ మరు జన్మలోనూ సుఖమును అనుభవిస్తారు. పై 3 వర్గాలకు సంబంధించిన వారికి భిన్నముగా కేవలం సోమరులుగా మరియు మూర్ఖులుగా జీవితం గడిపేవారు ఈ జన్మలో గాని మరు జన్మలో గాని సుఖమును సాధించలేరు. ఓ యుధిష్ఠిర, అనగా ఓ ధర్మరాజా, నీవు
తపమాచరిస్తూ గొప్ప పుణ్యాత్మునిగా జీవితం గడుపుతున్నందున భవిష్యత్తులో ఎంతో సుఖమును అనుభవింపగలవు. అందులో ఏమాత్రము సందేహం లేదు సుమా. యుధిష్ఠిర మహారాజు కోరికను అనుసరించి మార్కండేయ ఋషి అనేక చారిత్రక సంఘటనలను తెలుపుతూ దీర్ఘముగా ప్రవచనాన్ని కొనసాగించాడు. అందులో కొన్ని విషయాలు ఇట్లు కలవు. మార్కండేయ ఋషి ఇట్లు తెలుపసాగెను. ముందుగా జనార్దనునిగా పిలువబడు దేవాది దేవునికి నా గౌరవపూర్వక ప్రణామాలను సమర్పించెదను. అతడు ఆత్మలన్నింటికిని ఆత్మ. అతడే ఆద్యుడు. కారణ కారణములన్నింటికిని మూల కారణము మరియు దేవతలందరికిని ప్రభువు. అతడు ఒక్కడే సృష్టి, స్థితి మరియు లయకారకుడైనందున జీవులందరికీ పరమాశ్రయము. మహారాజా, యుగాలు 4, కృతయుగము 4000 దివ్య సంవత్సరాలు అనగా 360 సౌర సంవత్సరాలు ఒక దివ్య సంవత్సరమునకు సమానము. మరియు ఆది అంత్యములలో పరివర్తన కాలాలు 400 దివ్య సంవత్సరాలకు విస్తరించి ఉండును. త్రేతాయుగ కాలము 3000 దివ్య సంవత్సరాలు కాగా, పరివర్తన కాలాలు ఒక్కొక్కటి 300 దివ్య సంవత్సరాలు. ద్వాపరయుగము 2000 దివ్య సంవత్సరాలు కాగా, దాని పరివర్తన కాలము 200 దివ్య సంవత్సరాలు. కలియుగం 1000 దివ్య సంవత్సరాలు ఉండును కాగా, పరివర్తన కాలం 100 దివ్య సంవత్సరాలు. ఇలా 4 యుగాల చక్రము 11,000 దివ్య సంవత్సరాలు. అటువంటి 1000 చక్రాలు బ్రహ్మకు ఒక రోజు. రాజా, రాబోయే కలియుగ లక్షణాలను కూడా వివరిస్తాను, దయచేసి వినుము. కాలక్రమమున బ్రాహ్మణులు ధ్యానము మరియు వేదపఠనము వంటి వాటిని త్యజించి శూద్రుల వృత్తిని గ్రహించెదరు. శూద్రులు బ్రాహ్మణ కర్మలను అనుకరిస్తూ వైశ్యులకు వలె సంపదలనార్జించుటకు ప్రయత్నించెదరు. కలియుగంలో జీవులు అల్పాయుష్కులు, దుర్బల శరీరాలతో అశక్తులుగా ఉందురు. వారు ఎత్తు తక్కువగా మరియు ధర్మసూత్రమైన సత్యమును విడిచి సంభాషిస్తుందురు. ప్రపంచము మ్లేచ్చులచే పరిపాలించబడను. ఆ పాలకులే దోపిడీదారులుగా మారుదురు. యుగాంతములో మానవుల జనాభా క్షీణించి చివరకు భూమి సమస్తము జంతువుల సంఖ్య మరియు వాటి పరిమాణము పెరిగి భూమి వాటితో నిండిపోవును. ఈ పతన యుగములో సంతానము బలహీనముగా జన్మించుటయే కాకుండా సత్ప్రవర్తనను కూడా లోపించి ఉండును. పాపపూరితమైన జీవితం చేత కొ- కొరత ఏర్పడి కరువు తాండవించును. వేశ్యలు వీధులలో వరుసలుగా నిలబడి ఉందరు. నిజమునకు మహిళలు వారి భర్తలతో విరోధిస్తూ నమ్రతను కోల్పోవుదురు. గోవులు స్వల్ప పరిణామములో క్షీరమును అందించును. వృక్షములు ఫలపుష్పాదులకు కాకుండా కాకుల సమూహాలకు స్థావరములుగా మారును. రాజా, కలియుగములో అనేక మంది కపట సాధువులు ఆర్థిక ప్రయోజనాల కొరకు ఆరాటపడుతుంటారు. ఆశ్రమాలు దుష్టులతో నిండిపోవును. వారు పరాన్న జీవులకు వలె ఇతరులపై ఆధారపడి జీవించుటను సమర్థించుదురు. వర్షాలు సకాలంలో కురవవు. భూమి సమస్తము పాపపూరితమగును. ఈ పతన యుగంలో పాపాత్ములు మాత్రమే వృద్ధి చెందుదురు మరియు మిగిలిన ధర్మాత్ములు పేదవారై ఉందురు. పాపపు ప్రవర్తన ప్రబలిపోవును. కొద్దిపాటి సంపద కలిగిన వారు కూడా వారు ప్రోగు చేసిన ధనముతో గర్వితులు అవుదురు. కలియుగం పురోగమించి బాలికలు 7 లేక 8 సంవత్సరాల వయస్సుకే సంతానముకు జన్మనిచ్చుదురు. బాలురు 10 లేక 11 సంవత్సరాల వయస్సులో తండ్రులగుదురు. 16 సంవత్సరాలకే వృద్ధాప్య లక్షణాలను అనుభూతి చెందుతూ ఆ తరువాత వెంటనే మరణించుదురు. మార్కండేయ ఋషి ఇంకనూ ఇలా వివరించెను. బ్రహ్మ యొక్క రాత్రి సమయములో విశ్వమంతయు ఒక గొప్ప జల విస్తారముగా మిగిలిపోవును. దానితో జీవులు మరియు దేవతల ఉత్పన్నము ఉండదు. ఓ రాజా, ఆ సమయములో నేనొక్కడినే మిగిలి ఉంటిని. జీవరహిత విశ్వమును చూచి నేను మిక్కిలి కలత చెంది విశ్రమించుటకు స్థలము లేక ఆ జల విస్తారములో సంచరిస్తూ అలసిపోతిని. చివరకు ఆ నీటిలో నేను ఒక గొప్ప వటవృక్షమును చూచితిని. అందులోని శాఖలలో ఒకదానిపై అత్యద్భుతమైన అందమైన బాలుని కూడా దర్శించితిని. చంద్రుని వంటి ముఖము, కలువరేకుల వంటి కన్నులు, ఎదపై శ్రీవత్స చిహ్నము, దేదీప్యమానమైన ప్రకాశముతో ఆ బాలుడు ఒక దివ్యాసనముపై ఆసీనుడై ఉండెను. జలప్రళయములో ఈ బాలుడు జలప్రళయంలో కూడా ఈ బాలుడు ఎలా జీవించి ఉండెనని నిర్ఘాంతపోతిని. భూత, భవిష్యత్, వర్తమాన కాలాలకు చెందిన దివ్యజ్ఞానమును కలిగి ఉండి కూడా నేను ఆ బాలుని ఉనికిని గ్రహించలేకపోతిని. అప్పుడు బాలుడు చిరునవ్వుతో ఇలా తెలిపెను. ఓ ఋషి, నీవు మిక్కిలి అలసి ఉంటివని నేను ఎరుగుదును. నా శరీరంలో ప్రవేశించి నీవు నీకిష్టమైనంత కాలం విశ్రమించుము. నేను నీ పట్ల ఎంతగానో సంతుష్టుడనైతిని. అట్లు బాలుడు పలుకుతుండగానే నేను ఆనంద సాగరములో ఈదులాడుతున్నట్టి అనుభవమును పొంది నా అస్తిత్వపు భావనను కోల్పోతిని. ఆ బాలుడు ఒక్కసారిగా నోరు తెరుచుట, అతని పరమ సంకల్పానుసారమే నేను అందులో ప్రవేశించుట జరిగిపోయెను. క్రమముగా అతని ఉదరములో ప్రవేశించిన నేను అన్ని రాజ్యాలు, పర్వతాలు, నదులతో కూడిన సంపూర్ణ విశ్వమును అక్కడ చూచాను.
భూతలముపై నివసించే వారందరూ వర్ణాశ్రమముననుసరించి తమ విధులను నిర్వర్తించుటలో నిమగ్నులై ఉండిరి. తరువాత నేను బాలుని ఉదరములో సంచరిస్తూ సూర్యచంద్రులతో కూడిన ఆకాశము, మహాసముద్రాలను కూడా చూచాను. నేను గొప్ప పర్వతములు, అన్ని రకాల జంతువులు, నాగులు, యక్షులు, దైత్యులు మరియు దేవతలను కూడా చూచితిని. నిజమునకు సమస్త చరాచర జగత్తును చూచితిని. కేవలం ఫలాలను తిని జీవిస్తూ ఆ విశ్వములో కొన్ని వందల సంవత్సరాలు సంచరించితిని. ఏమైనను ఆ బాలుని దేహ పరిమితిని నేను కనుగొనలేకపోతిని. దానితో చివరకు నేను ఆ పరమపురుషుని శరణు వేడితిని. అతడిని పరమనియంతగా మరియు నేను పరతంత్రుడనని అంగీకరించితిని. సరిగ్గా ఆ సమయంలోనే ఒక ప్రచండ వాయువు నన్ను బయటకు పడద్రోసెను. పీత వస్త్రాలను ధరించి వటవృక్షపు శాఖలపై ఆసీనుడై ఉన్నట్టి అతడిని నేను మరలా దర్శించితిని. ఆ బాలుడు నవ్వుతూ ఇట్లు పలికెను: ఓ ఋషివర్య, నీవు దీర్ఘకాలముగా నా శరీరములో నివసించుట చేత తప్పక అలసి ఉందువు. నీ భౌతిక క్లేశమును తొలగించుటకు నీకు ఆధ్యాత్మిక జ్ఞానమును కూడా ప్రసాదించెదను. అట్లు బాలుడు ఆదేశిస్తుండగా నేను నా భౌతిక అస్తిత్వం యొక్క భ్రాంతుల నుండి విముక్తుడనైతిని. అదే సమయంలో నా ఆధ్యాత్మిక దృష్టి మేల్కొనెను. ఆత్మానుభూతి స్థితిలో ఆ బాలుడే పరమసత్యమని, దేవాది దేవుడని, సృష్టికి మూలమని, భౌతిక మరియు ఆధ్యాత్మిక జగత్తులన్నింటికి ప్రభువు అని ఎరుగుదును. అతని అరుణవర్ణ చరణాలను నా శిరస్సుపై ధరించి అతడిని అత్యంత ఆదరముతో ఆరాధించితిని. ముకుళిత హస్తుడైన ముకుళిత హస్తుడనైన నాతో అతడు ఇట్లు పలికెను: ఓ ఋషి, నేను గర్భోదక మహాసముద్రములో ఉండే శాశ్వత భగవానుడు నారాయణుడను. సృష్టి స్థితి లయకారకుడను నేనే కనుక అభివ్యక్తమయ్యే విశ్వమంతయు నా విశ్వరూపము. నేను యజ్ఞవస్తువు అగుదును. నేనే కర్మ ఫలితాలను అందించున్నది. నేనే మూర్తీభవించిన వేదాలు. నేనే సర్వకారణ కారణులను. నేనే సర్వజీవులను పోషిస్తూ పరిపాలించున్నది. నేనే విశ్వసృష్టిని కొనసాగించున్నది. నేనే అనేక మార్లు ధర్మ సంస్థాపన కొరకు, దేవతల రక్షణ కొరకు మరియు ఇతరులెవరి చేత సంహరింపబడని గొప్ప రాక్షసులను అంతమొందించుట కొరకు విశ్వములో అవతరిస్తుందును. ఇంకను ఇట్లు కొనసాగించెను: బ్రహ్మ యొక్క రాత్రి సమయములో నేను విశ్వమును 1000 యుగచక్రాల కాలం వరకు జలములో ముంచివేసెదను. బ్రహ్మ నిద్రించు సమయములో నేను ఈ బాలుని రూపంలో ఉందును. నీవు విశ్వమంతయు జలమయమగుటను చూచి నిరాశకు గురైనందున ముల్లోకాలు ఎట్లు రక్షింపబడెనో చూపుటకు నేను నిన్ను నా శరీరములోకి ఆహ్వానించితిని. ఇప్పుడు మరోసారి బ్రహ్మ నిద్రలేచునంత వరకు నీవు ఇక్కడ ప్రశాంతముగా నివసించవచ్చును. అట్లు పలికి ఆ బాలుడు ఒక్కసారిగా అక్కడ నుండి అదృశ్యుడయ్యెను. తరువాత కాలక్రమములో నేను తిరిగి బ్రహ్మ సృష్టిని చూచితిని. యుధిష్ఠిరా, ఆ దేవాది దేవుడు పరమపురుషుడే ఇప్పుడు మీ బంధువు శ్రీకృష్ణ భగవానుడుగా అవతరించెను. కనుక ఎల్లప్పుడూ అతడిని ఆశ్రయించుము. కేవలం అతనిపై ఆధారపడుటయే మీకు గల ఏకైక ఉత్తమ మార్గము. ఆ తరువాత పాండవులు మరియు ద్రౌపది అక్కడ తమ ఎదుట ప్రత్యక్షముగా ఉపస్థితుడై ఉన్నట్టి శ్రీకృష్ణ భగవానునికి ప్రణామములను అర్పించిరి. అప్పుడు యుధిష్ఠిర మహారాజు ఇలా పలికెను: ఓ ఋషిశ్రేష్ఠ, రాబోయే కలియుగము గురించి మరింత అధికముగా వినవలెనని నాకు గొప్ప కుతూహలముగా ఉన్నది. మానవ సమాజము అంతగా దిగజారిపోవునని ఊహించుట మాకు ఎంతో కష్టముగా ఉంది. మార్కండేయుడు ఇట్లు పలికెను: కలియుగంలో ధర్మం పేరుతో ఇతరులను మోసగిస్తుందురు. జీవన ప్రమాణము అల్పమొకట చేత జనులు అధికముగా జ్ఞానార్జన చేయలేరు. జ్ఞానులుగా కపట ఖ్యాతిని సాధించగలిగిన వారు శాశ్వత సత్యములు అమాయక జనాల నుండి మరుగుపరచుదురు. కామక్రోధాలకు మరియు లోభముకు బానిసలైన జనులు ఒకరి పట్ల మరొకరు శత్రుత్వమును పెంచుకుని ప్రపంచమంతటిని నాశనము చేసేదము అని బెదిరించుదురు. గోవులు క్రమముగా అంతరించిపోవును. బ్రాహ్మణులు వేదాలను నిందించుదురు. తండ్రులు మరియు కుమారులు ఒకరి సంపదను మరొకరు దోచుకుందురు. దేశాలను పాలించే పాలకులు వారి పరిధిలో అన్ని మార్గాల ద్వారా పౌరుల సంపదను దోచుకుందురు. సమాజము క్రమముగా శూద్రుల కంటెను హీనమైన ఒక వర్గముగా మిగిలిపోవును. యుగాంతములో 5 లేక 6 సంవత్సరాల బాలికలు సంతానముకు జన్మనిచ్చెదరు. బాలురు 7 లేక 8 సంవత్సరాల వయస్సులో తండ్రులగుదురు. స్త్రీలు తమ భర్తల పట్ల విముఖులగుదురు. ప్రజలు దైవారాధనను విడుచుదురు. దేవాది దేవుని పూజించుటకు బదులు ప్రజలు పురాతన శిథిలాలలోని ఎముకలను, ఇతర అవశేషాలను ఆరాధించుదురు. చివరకు పురుషులు క్రూరులు మరియు దుష్టులై స్వల్ప కారణములకే ఒకరిని మరొకరు వధించుకుందురు. ఆ సమయంలో శంబల గ్రామంలో బ్రాహ్మణ వంశములో కల్కీ భగవానుడు అవతరించి దుష్టులందరినీ నశింపచేయును. అలా కలియుగము అంతమగును.
అప్పుడు ఇతర బ్రాహ్మణులతో చుట్టుముట్టబడిన కల్కి తరువాతి కృతయుగమును ఆరంభించును. ఓ రాజా, ఈ విషయముల వివరణను ఏమాత్రము సందేహింపవద్దు. ఎందుకనగా నేను వాటిని పదే పదే అనేక మార్లు చూచి ఉంటిని. తరువాత యుధిష్ఠిర మహారాజు ఇలా పలికెను: ఓ ఋషి, దయచేసి నేను ఎల్లప్పుడూ నా విధులను సక్రమముగా నిర్వర్తించగలుగునట్లుగా మహారాజుల సచ్చరిత్రలను దయచేసి నాకు సూచింపగలరు. అందుకు మార్కండేయుడు ఇట్లు వివరించెను: యుధిష్ఠిరా, నీవు ఎల్లప్పుడూ జీవులందరి పట్ల సమానమైన దయను కలిగి ఉండవలెను. ఏ ఒక్కరిని ఉపేక్షింపరాదు. ఎల్లప్పుడూ సత్యమునే పలుకుతూ మిక్కిలి విధేయతతో ఆదర్శవంతముగా నడుచుకొనుము. నీవు అహంకార భావనను విడిచి నీ కోరికలను నియంత్రించుకోగలిగితే నీ విధులను నీవు చక్కగా నిర్వర్తింపగలవు. అంతేకాకుండా నీకు ఒక అతి ముఖ్యమైన సలహాను ఇవ్వదలచితిని. దానినెన్నడును విస్మరింపరాదు. బ్రాహ్మణుని మనస, వాచ, కర్మణ ఏ విధముగాను ఏ పరిస్థితులలోనూ అవమానపరచరాదు. ఎందుకంటే తన క్రోధముతో అతడు సంపూర్ణ విశ్వమును కూడా నాశనము చేయగలడు. యుధిష్ఠిర మహారాజు ఇట్లు పలికెను: ఋషివర్య, కామము, లోభము, అహంకారము లేక భయము చేత నేనెన్నడూను అవరోధింపబడను. కనుక నేను మీరు సూచించినట్లుగా ఖచ్చితముగా వ్యవహరించెదను. మార్కండేయ ఋషి అనేక చారిత్రక విషయాలను ఇట్లు వివరింపసాగెను. ఏం చెప్తున్నాడో చూద్దాం. ఒకరోజు ఇంద్రుడు ఒక ఋషి ఆశ్రమముకు వెళ్ళెను. ఆ ఆశ్రమము తూర్పు మహాసముద్రం ఒడ్డున కలదు. ఋషి వెంటనే లేచి నిలుచుండి అతిథిని గొప్ప ఆదరముతో స్వాగతించెను. అతడు ఇంద్రునికి అర్ఘ్యపాద్యాదులను వసగి ఉచితాసీనులను చేసి ఆరగించుటకు ఫలాలు, కందమూలాలు ఎదుట ఉంచెను. వారి సంభాషణలో ఒకరు ఇలా పలికిరి: ఇంద్ర, దుష్టుల సాంగత్యము చేయని వాడు మరియు అధిక శ్రమ లేకుండా తనను తాను పోషించుకోగలవాడు నిజమైన సుఖమును సాధింపవచ్చును. తన జీవనోపాధి కొరకై ఇతరులపై ఆధారపడిన వ్యక్తి ఆనందముగా జీవించును. ఎవరైనను స్వయం సమృద్ధితో స్వయం పాకముతో ఒక బ్రాహ్మణ అతడికి భోజనము పెట్టి ఆ తరువాత తాను భుజించినతో అతడు పాప ఫలితము నుండి విముక్తుడై గొప్ప సుఖ సౌభాగ్యాలను అనుభవించును. ఆ ఋషితో అనేక విషయాలను చర్చించిన ఇంద్రుడు తాను సాధించిన జ్ఞానము పట్ల సంతృప్తుడై స్వర్గలోకమునకు నిష్క్రమించెను. కురువంశములో సుహోత్రుడు అనే రాజు ఉండేవాడు. అతడు ఒకసారి అనేక మంది గొప్ప ఋషులను దర్శించుటకు వెళ్ళెను. అతడు తన తిరుగు ప్రయాణములో ఉషినార కుమారుడైన శిబి మహారాజు తన మార్గములో ఎదురగుతూ వస్తుండగా కలుసుకొనెను. అక్కడ దారి కొంత ఇరుకుగా ఉండి 2 రథాలు ఒకేసారి ఎదురుపడుట చేత ముందుకు వెళ్ళు అవకాశము లేకుండెను. రాజులు ఇరువురును వయస్సు పరముగాను మరియు ఇతర అర్హతల పరముగాను సమానులైనందున వారిరువురిలో ఏ ఒక్కరూ అవతలి వారికి దారి ఇచ్చేందుకు సిద్ధముగా లేరు. అప్పుడు నారదముని ప్రత్యక్షమై వారిని ఇట్లు ప్రశ్నించెను: రాజులారా, మీరు ఇలా దారిని అడ్డగించుటకు గల కారణమేమిటి? అందుకు సుహోత్రుడు మరియు శుభి ఇట్లు బదులిచ్చిరి: దేవర్షి, ఒకరు వరిష్ఠులకు దారి ఇచ్చుట సరి అయిన మర్యాద. ఏమైనను మేమిరువురమును అన్ని విషయాలలోనూ సమానమైనందున ప్రక్కకు తొలగుటకు మేము ఇష్టపడుటలేదు. నారదముని ఇట్లు పలికెను: శాస్త్రములోని కొన్ని శ్లోకాలను ఉదాహరిస్తూ నేను ఈ విషయములో నా అభిప్రాయమును కూడా తెలిపెదను. దుష్టులు వరిష్ఠ వ్యక్తుల పట్ల కూడా దురుసుగా ప్రవర్తించుదురు. కానీ ఉత్తమ చరిత్రలు పాపులతో కూడా మృదువుగా వ్యవహరించుదురు. ఒక ఉత్తముడు అధముల పట్ల కూడా ధర్మబద్ధముగా ప్రవర్తించును. కనుక ఉత్తముడు ఎందుకు అలా చేయకూడదు? ఒక ఉత్తమ వ్యక్తి ఇతరుల సద్గుణాలను మరియు అతడు చేసిన సేవలను వాస్తవము కంటెను 100 రెట్లు అధికమని భావించును. అట్లు అతడు ఇతరులలో ఎల్లప్పుడూ మంచినే చూచును. దుష్టబుద్ధి గల వ్యక్తిని దానముతో జయింపవలెను. అసత్యమును సత్యముతో జయించవలను. పాపాత్మును క్షమతో జయింపవలను. నిజాయితీ లేని వ్యక్తి హృదయమును నిజాయితీతో మృదువుగా మార్చవలను. సుహోత్ర, శిబి గొప్పతనము నీ గొప్పతనము కంటెను గొప్పదని నీవు గ్రహించవలను. ప్రియమైన రాజన్యులారా, మీరిరువురును గొప్ప విశాల హృదయులు. కనుక మీలో ఒకరు అహంకార భావనను స్వచ్ఛందముగా త్యజిస్తూ అవతలి వ్యక్తికి దారినియ్యవలను. అట్లు పలికి నారదుడు మౌనం వహించెను. సుహోత్రుడు తన రథమును ప్రక్కకు తొలగించి శిబి మహారాజు వెళ్ళుటకు దారి ఇచ్చెను. అట్లు వెడుతూ సుహోత్రుడు అతడిని గొప్పగా ప్రశంసించెను. ఆ తరువాత రాజులిరువురు తమ ప్రయాణమును ముందుకు కొనసాగించిరి. నారదముని కూడా తన ఇచ్ఛానుసార సంచారమును కొనసాగిస్తూ నిష్క్రమించెను. ఇప్పుడు ఒకప్పుడు నహుష కుమారుడైన యయాతి మహారాజు తన సింహాసనంపై కూర్చుని ఉండగా సభలోకి ఒక బ్రాహ్మణుడు ప్రవేశించెను. మహారాజు చేత స్వాగతింపబడి పూజింపబడిన పిమ్మట బ్రాహ్మణుడు ఇట్లు పలికెను: ధర్మపాలక,
మా గురువుగారి తరపున నేను కొంత సంపదను కోరదలచితిని. ఏమైనను అట్లు దానమిచ్చు సమయములో నీలో ఏర్పడు భావనలను తెలుపు నియమము ననుసరించి నేను మీరు ఇచ్చే దానమును అంగీకరించెదను. సాధారణముగా దానము అర్పించినప్పుడు దాత మనస్సులో దానమును పుచ్చుకుని వారి పట్ల ఒక రకమైన చులకన భావన ఏర్పడును. యయాతి మహారాజు ఇట్లు బదులిచ్చెను. బ్రాహ్మణులకు దానమిచ్చు సమయములో నేను ఎంతగానో ఆనందించుదును. దానము ఇచ్చిన వస్తువు నాకు లేకుండా పోయేనని ఎన్నడూను దుఃఖించను. అట్లే దానగ్రహీతను చులకన భావనతో కూడా చూడను. నిజమునకు ఒక బ్రాహ్మణుడు కోరిన దానిని నేను అందించలేని పరిస్థితి ఏర్పడినచో అందుకు నేనెంతగానో బాధపడుదును. అట్లు నేను తీర్చలేని కోరికను వినుటకు కూడా ఇష్టపడను. అట్లు తెలిపి యయాతి మహారాజు ఆనందముగా 1000 గోవులను బ్రాహ్మణుడికి దానముగా ఇచ్చెను. అమృతమయమైన మహారాజు పలుకులను విని తృప్తి చెందిన బ్రాహ్మణుడు గౌరవముగా బహుమానమును అంగీకరించి తన ఆధ్యాత్మిక గురువు ఆశ్రమమునకు నిష్క్రమించెను. ఇప్పుడు విశ్వామిత్రుని వంశపరంపరలో అష్టకుడు అని ఒక మహారాజు ఉండేవాడు. అశ్వమేధ యాగము నిర్వహించిన మహారాజు తన ముగ్గురు సోదరులైన ప్రతర్ధన, వసుమానస మరియు శిబితో కలిసి రథముపై తిరిగి వెడుతుండెను. అలా వెడుతున్న వారికి నారదముని అగుపించెను. వారు నారదముని తమ రథములో తమతో పాటు రావలసినదిగా ఆహ్వానించిరి. నారదముని సాంగత్య అవకాశమును వినియోగించుకుంటూ ఆ సోదరులలో ఒకరు ఇలా ప్రశ్నించిరి: దేవర్షి, మేము నలుగురము ఖచ్చితముగా ధర్మానుసారమే పరిపాలిస్తుందము. మాలో ఎవరు మరణించిన పిమ్మట స్వర్గము చేరి మొదట పతనమయ్యేది? అందుకు నారదుడు సమాధానమిస్తూ అష్టకుడు స్వర్గము నుండి మొదట పతనమగును అనెను. సోదరులు నలుగురు అందుకు కారణమును తెలుసుకొనుటకు ఆరాటపడిరి. దానితో నారదుడు ఇట్లు వివరించెను: గతములో నేను కొన్ని రోజులు అష్టకునికి అతిథిగా అతని భవనములో గడిపితిని. ఒకరోజు అతనితో పాటు రథములో వెడుతూ నగర శివార్లలో గోవులు మేతమేయుటను చూచితిని. వాటి గురించి విచారింపగా అతడు అష్టకుడు గర్వముగా ఆ గోవులన్నింటినీ తానే దానము చేసినట్లుగా తెలిపెను. తాను చేసిన పుణ్యకర్మకు గర్విస్తూ తనను తాను ప్రశంసించుకొనినందున అష్టకుడు మొదట పతనమగును. అప్పుడు మరో సోదరుడు ఇట్లు అడిగెను: నారదా, ఎవరు మా ముగ్గురిలో తర్వాత పతనమయ్యేది? నారదుడు సమాధానమిస్తూ ప్రతర్ధనుడు తర్వాత పతనమగును అని తెలిపెను. కారణము ప్రశ్నింపగా నారదుడు ఇట్లు తెలిపెను: గతములో నేను ప్రతర్ధనుని భవనములో కూడా కొంతకాలం అతిథిగా ఉంటిని. ఒకరోజు మహారాజుతో కూడి అతని రథములో వెడుతుండగా ఒక బ్రాహ్మణుడు మహారాజును సమీపించి ఒక గుర్రమును దానముగా కోరెను. మహారాజు తాను తిరిగి రాజభవనము చేరుకోగానే అతనికి గుర్రమును ఇచ్చెదను అనెను. బ్రాహ్మణుడు తనకు అంతగా సమయము లేదని వెంటనే గుర్రము కావలను అని ప్రార్థించెను. మహారాజు రథము లాగుతున్న తన 4 గుర్రాలలో ఒకదానిని బ్రాహ్మణునికి ఇచ్చాడు. కొంత దూరం వెళ్ళిన పిమ్మట మరో బ్రాహ్మణుడు సమీపించి అటువంటి కోరికనే కోరెను. రాజు ఇదివరకటికి వలె బ్రాహ్మణునికి వేచి ఉండమని కోరగా ఆ బ్రాహ్మణుడు కూడా అట్లు అవకాశము లేదనెను. రాజు మరో గుర్రమును రథము నుండి వేరు చేసి బ్రాహ్మణునికి ఇచ్చెను. మరికొంత దూరం వెళ్ళిన పిమ్మట మరో బ్రాహ్మణుడు అదే కోరికను కోరగా అతడు అట్లే వేచి ఉండమని కోరగా ఈ బ్రాహ్మణుడు కూడా అట్లు అవకాశము లేదనెను. మహారాజు మరో గుర్రమును రథము నుండి వేరు చేసి బ్రాహ్మణునికి ఇచ్చెను. మరికొంత దూరం వెళ్ళిన పిమ్మట మరొక బ్రాహ్మణుడు ప్రతర్ధనుని సమీపించి గుర్రము దానముగా కోరగా రాజభవనమును చేరిన వెంటనే గుర్రమును ఇచ్చెదను అని రాజు చెప్పగా బ్రాహ్మణుడు ఆ క్షణములోనే తనకు గుర్రము అవసరము అనెను. ప్రతర్ధనుడు తన చివరి గుర్రమును ఏమాత్రము వెనకాడగా రథము నుండి వేరు చేసి బ్రాహ్మణునికి ఇచ్చెను. ప్రతర్ధన మహారాజు తానే గుర్రము స్థానంలో రథము లాగేందుకు సిద్ధపడెను. కాని రథము లాగుతూ వ్యంగ్యముగా ఇలా పలికెను: నాకు ఒక బ్రాహ్మణులకు ఇచ్చుటకు ఏమీ మిగలలేదు. ఇట్టి వాక్యతో నాకు ఇక బ్రాహ్మణులకు ఇచ్చుటకు ఏమీ మిగల్లేదు. ఇట్టి వాక్యతో పతనమగుటలో ద్వితీయ స్థానము ప్రతర్ధనునిది అయ్యెను. అప్పుడు మిగతా ఇద్దరు సోదరులలో ఒకరు ఇట్లు అడిగిరి: నారద, ఎవరు మా ఇరువురిలో మొదట పతనమయ్యేది? నారదుడు వసుమానసుడు అని తెలిపెను. నారదుడు కారణము ప్రశ్నింపగా ఇట్లు వివరించెను: ఒకరోజు నేను వసుమానుడి రాజభవనమునకు వెళ్ళితిని. ఆ సమయములో అతడు దివ్యమైన పుష్పక విమానమును పొందదలచి స్వస్తివాచన పుణ్యకార్యమును నిర్వర్తిస్తుండెను. పండితులు ఆ కార్యమును పూర్తి చేయగానే ఒక దివ్యరథము సంతోషిస్తున్నట్టి మహారాజు ఎదుట ప్రత్యక్షమయ్యెను. నేను ఆ దివ్యరథమును ప్రశంసింపనారంభించితిని. వసుమానసుడు ఇలా పలికెను: ఓ దేవర్షి, ఈ దివ్యరథము నిజమునకు మీకు చెందును. నేను కేవలం దీని సంరక్షకుడును. కొంతకాలం పిమ్మట అట్టి దివ్యరథము నాకు అవసరమైనప్పుడు అతని పలుకులను స్మరించి నేను వసుమానసుని సమీపించితిని. దివ్యరథమును ప్రశంసించి దానిని వినియోగించుటకు మహారాజు అనుమతిని కోరెను. అతడు అందుకు సంతోషముగా అంగీకరించెను. కొంతకాలం పిమ్మట నేను మరోసారి
వసుమానసుని సమీపించినప్పుడు అతడు ఆ దివ్యరథమును కొంతమంది బ్రాహ్మణులకు చూపుతుండెను. గతములో మాదిరిగానే నేను రథమును ప్రశంసించితిని. కాని ఈసారి వసుమానసుడు నా పట్ల నిర్లక్ష్యముగా, నారద, నీవు నా రథమును తగినంతగా ప్రశంసించితివి అని కనీసం రథమును ఉపయోగించుకోమని కూడా పలుకలేదు. కనుక వసుమానసుడు పిమ్మట పతనమగును. అప్పుడు నలుగురు సోదరులలో ఒకరు ఇట్లు ప్రశ్నించిరి. నీవు మరియు శిబి ఎవరుల నారద, నీవు మరియు శిబి ఇరువురిలో ఎవరు ముందుగా స్వర్గము నుండి పతనమగుదురు? నారదుడు సమాధానమిస్తూ, శిబి కంటెను ముందు నేను పతనమగుదును అనెను. నారదుని వివరము అడుగగా ఇట్లు వివరించెను. నేను శిబి మహారాజు అంతటి మహోన్నతుడను కాను. ఒకరోజు ఒక బ్రాహ్మణుడు అతడిని సమీపించి ఆహారమును అర్థించెను. అతనికి ఏ రకమైన ఆహారం కావాలనని శిబి అడుగగా బ్రాహ్మణుడు ఇట్లు సమాధానమిచ్చెను. రాజా, నీ కుమారుడు బృహద్గర్భను వధించి అతడిని ఆహారముగా వండిపెట్టుము. శిబి ఏమాత్రము వెనుకాడక బ్రాహ్మణుని కోరికను నెరవేర్చదలచెను. తన కుమారుని మాంసమును వండి శిబి ఆ పాత్రను తన తలపై పెట్టుకుని మోసుకు వెళ్ళెను. ఏమైనను ఆ బ్రాహ్మణుడు అక్కడ లేకపోవటను గమనించి అతని కొరకు అంతటా వెతకనారంభించెను. చివరికి శిబి నగరము వెలుపలికి వచ్చెను. ఆ సమయములో ఒకడు వచ్చి మహారాజుతో ఇట్లు పలికెను. రాజా, నీవు ఎవరి కొరకు వెతుకుతుంటివో ఆ బ్రాహ్మణుడు ఆగ్రహముతో నీ భవనమునకు ఆయుధాగారము మరియు గుర్రపుశాలకు నిప్పంటించెను. ఆ పలుకులను వినిన శిబి ఏమాత్రము ఆందోళన చెందకుండా బ్రాహ్మణుని సమీపించి, విప్రోత్తమ, మీ ఆహారము సిద్ధముగా ఉంది అనెను. బ్రాహ్మణుడు సమాధానమియ్యకుండెను. శిబి మరోసారి అతడిని భోజనమునకు ఆహ్వానించగా బ్రాహ్మణుడు ఇట్లు పలికెను. మహారాజా, నాకు బదులుగా దానిని నీవు భుజింపుము అదే నా కోరిక. శిబి చిరునవ్వుతో అందుకు అంగీకరించి తలపై నుండి పాత్రను క్రిందకు దింపెను. శిబి అట్లు భుజించుటకు సిద్ధపడగా ఆ బ్రాహ్మణుడు ఒక్కసారిగా అతని చేతిని పట్టుకుని ఇట్లు ప్రకటించెను. రాజా, నీవు క్రోధమును వాస్తవముగా జయించితివి. నీవు బ్రాహ్మణులకు ఇచ్చుటకు వెనుకాడునదేదీ లేదని గ్రహించితిని. బ్రాహ్మణుడు ఇలా ప్రశంసిస్తుండగానే హఠాత్తుగా శిబి తన కుమారుడు తన ఎదుట నిల్చుండుటను చూచెను. బృహద్గర్భుని శరీరము దేవతా శరీరముకు వలె రూపాంతరము చెంది ఆభరణాలతో అలంకరింపబడి సుగంధమును వెదజల్లుతుండెను. అప్పుడు బ్రాహ్మణుడు తన నిజరూపమును బహిర్గతము చేసి ఇట్లనెను. నేను విధాత్రి, నీ ఔన్నత్య శీలమును పరీక్షించుటకు ఇక్కడకు వచ్చితిని. అట్లు తెలిపి విధాత్రి అదృశ్యుడయ్యను. శిబి మంత్రులు అప్పుడు అక్కడకు చేరుకుని ఇట్లు ప్రశ్నించిరి. కేవలం ఆ బ్రాహ్మణుని సంతోషపరచుటకు మీరు అంతటి బాధలను భరించుటకు ఎందుకు సిద్ధపడిరి? శిబి ఇట్లు సమాధానమిచ్చెను. నేను పేరు ప్రఖ్యాతుల కొరకు గాని సంపదలను ఆర్జించుట కొరకు గాని అట్టి మరో ఇతర ఉద్దేశముతో కాని నేను ఎన్నడూను అట్టి కార్యమును చేయను. నేను అట్లు నడుచుకున్నటకు కారణము నా హృదయము సహజముగానే ధర్మపదము వైపునకు ఆకర్షింపబడి ఉండటి ఏ కారణము. పాండవులు అప్పుడు ఇట్లు వేడుకొనిరి. ఋషశ్రేష్ఠ, సత్ఫలితాలను పొందదలచినచో దానమును ఎలా చేయవలనో దయచేసి తెలుపగలరు అని అడిగారు ఈ చరిత్ర చెప్పిన తర్వాత. మార్కండేయ ఋషి ఇట్లు సమాధానమిచ్చెను. అన్యాయముగా ఆర్జించిన సంపదను దానముగా ఇచ్చుట వృథా. అట్లే తన హామీని నెరవేర్చని వ్యక్తికి, చోరునికి, కపట గురువుకు, అసత్యవాదికి, పాపాత్మునకు, కృతజ్ఞునకు లేక ధనము కొరకు వేదపారాయణ చేసే వ్యక్తికి దానమిచ్చుట కూడా వృథా. నీచ వృత్తిలో ఉన్నట్టి వారికిని, స్త్రీలకు మరియు రజస్వల కాని యువతని వివాహమాడిన వ్యక్తికి దానమిచ్చుట కూడా వృథా. భయక్రోధరహిత మనస్తత్వము కలిగిన బ్రాహ్మణులకు దానమిచ్చుట చేత స్వర్గప్రాప్తి కలుగును. శ్రాద్ధకర్మ తరువాత బ్రాహ్మణులను ప్రసాదములకు ఆహ్వానించినప్పుడు ఎక్కువ నలుపు లేక తెలుపు వర్ణము కలిగిన వారిని, వ్యాధిగ్రస్తమైన నఖములను కలిగిన వారిని, శాపగ్రస్తులను లేక అధములను, కుష్ఠరోగులను, అక్రమ సంతానమును, కపటులను మరియు భిక్షాటనతో జీవించు వారిని మినహాయింపవలను. యోగ్యుడైన దానగ్రహీత తనను తాను ఉద్ధరించుటయే కాకుండా దానమిచ్చు వారిని కూడా ఉద్ధరించును. సరి అయిన గౌరవముతో ప్రత్యేకించి బ్రాహ్మణులను అతిథులుగా ఆహ్వానించుట పవిత్ర యజ్ఞంలో ఆహుతులను సమర్పించుట కంటెను ఉత్తమమైనది. బ్రాహ్మణులను పూజించి వారికి దానమిచ్చు వ్యక్తి ఎన్నడూను యమలోక బాధలకు గురికాడు. యుధిష్ఠిర మహారాజు యమలోకము గురించి తెలుసుకున్నటకు ఉత్సాహమును ప్రదర్శింపగా మార్కండేయుడు ఇట్లు పలికెను. భూలోకము నుండి యమలోకము 86,000 యోజనాల దూరములో కలదు. అక్కడకు చేరుకుని మార్గములో నీరుగాని చెట్టుగాని లేకుండా ఎడారిక వలె ఉండును. పాపాత్ములను యమదూతలు ఆ మార్గములో బలవంతముగా పయనింపజేసెదరు. ఏమైనను కొన్ని పుణ్యకర్మలు చేసిన వ్యక్తికి ఉచిత వసతులు కల్పించబడను. గుర్రాలను, ఇతర వాహనాలను బ్రాహ్మణునికి దానముగా ఇచ్చిన వారిని ఆ వాహనాలపై పయనించుటకు అనుమతించెదరు. గొడుగులను దానముగా ఇచ్చువారికి ఎండ నుండి తనను తాను రక్షించుకొనుటకు గొడుగులు సమకూర్చబడును. ఆహారమును దానము చేసిన వారు ఆకలితో అలమటించకుండా, పానీయాలను దానము చేసిన వారు
దాహమును ఎరుగకుండా పయనింపగలరు. ఉత్తమ వస్త్రాలను దానమిచ్చిన వారు చక్కటి వస్త్రాలు ధరించి యమపురికి వెళ్ళగలరు. ఎన్నడును వస్త్రదానము చేయని వారికి దిగంబరముగా వెళ్ళవలసి ఉండును. సువర్ణ దానము చేసిన వారు నగలను అలంకరించుకుని ఆనందముగా ప్రయాణించెదరు. భూదానము చేసిన వారు తమ కోరికలన్నింటినీ తీర్చుకుంటూ వెళ్ళుదురు. ధాన్యమును దానముగా ఇచ్చిన వారు కూడా ఎట్టి కొరత లేకుండా వెళ్ళుదురు. గృహమును దానము చేసిన వారు చక్కటి రథముపై వెళ్ళుదురు. గోదానము చేసిన వారు సర్వ పాప విముక్తులై ఎంతో సుఖముగా ప్రయాణించెదరు. 6 రోజుల ఉపవాసం చేసిన వారు నెమళ్ళు లాగుతున్నట్టి రథముపై వెళ్ళుటకు అనుమతింపబడుదురు. అనుమతింపబడుదురు. నెల రోజుల ఉపవాస దీక్షలో ఉన్నట్టి వారు హంసల రథముపై ప్రయాణించెదరు. యమపురిలో పుష్పదక పేరుతో ఒక నది కలదు. అందులోని నీరు అమృతముకు వలె ఉండును. ప్రజలకు ఎల్లప్పుడూ నీరందించి దాహము తీర్చువారు ఆ నదిలోని నీటిని తాగగలరు. అలా కాకుండా పాపాత్ములు మరియు లోపులు చీము నదిని త్రాగవలసి ఉండును. కనుక రాజా, నీవు ఎల్లప్పుడూ బ్రాహ్మణులను ఆదరించి వారికి దానముగా మంచి బహుమతులను కూడా అందింపవలను. తరువాత యుధిష్ఠిర మహారాజు ఇట్లు పలికెను. ఎట్టి సాధన చేత బ్రాహ్మణుడు ఎల్లప్పుడూ పవిత్రముగా ఉండగలడు. అందుకు మార్కండేయ ఋషి ఇట్లు సమాధానమిచ్చెను. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నము మరియు సాయంత్రము 3 సార్లు గాయత్రీ మంత్ర జపముతో ఒకరి పాపాలన్నీ నశించును. అటువంటి వారికి అశుభకరమైన నక్షత్ర గ్రహాదులు కూడా శుభ ఫలితాలను అందించును. రాక్షసులు వారికెట్టి హానిని కూడా కలిగించరు. ఏమైనను చిత్తశుద్ధి లోపముతో గాయత్రీ జపము గాని, త్రిదండ ధారణ గాని, శిరోముండనము గాని, ఇతర సాధనలు గాని, తపస్సులు గాని వ్యర్థములు. త్రికరణ శుద్ధి అనగా మనో, వాక్ మరియు కర్మశుద్ధి కలిగిన వారు నిజమైన సాధువులే గాని కేవలం తపములాచరించువారు కానే కాదు. తపస్సు అనగా కేవలం భౌతిక సుఖాల పట్ల విముఖత కాదు. పవిత్ర హృదయముతో జీవులందరి పట్ల దయ కలిగి ఉండునట్టి వారు గృహస్థ జీవితములలో ఉన్నప్పటికీ వారు కూడా గొప్ప సాధువులే. అపవిత్ర హృదయముతో తపస్సు ఆచరించిన వారికి శారీరక శ్రమ మాత్రమే మిగులును. వారెన్నటికీ పాప విముక్తులు కాలేరు. తపస్సు ప్రభావితం అయ్యేందుకు పవిత్రత మరియు దైవీ గుణ సంపద అవసరం. అంతేగాని కేవలం సన్యాసము, ఉపవాసం వంటి చర్యలు సహజముగా ఎటువంటి శుభ ఫలితాలను అందింపవు. వేదాధ్యయనము మరియు అన్ని రకాల తపముల వాస్తవ ఫలితమును జీవులందరూ తమ భౌతిక శరీరాలకు అతీతముగా ఆధ్యాత్మిక జీవులు అనే ఆధ్యాత్మిక దృష్టిని సాధించుటయే. ఏమైనను ప్రాణము లేని భౌతిక కాయము ఒక కొయ్య వంటిదని ఎవరైనను గ్రహింపగలరు. పరమసత్యమైన దేవాది దేవునితో ఒక శాశ్వత సంబంధమును గ్రహించుటయే జీవితపు వాస్తవ పరిస్థితి. వేదాలు మూర్తీభవించిన భగవానునికి స్వయం స్వరూపము కనుక భగవంతునితో జీవుని శాశ్వత సంబంధమును గ్రహించుట తప్ప వేద పఠనమునకు మరో ఇతర ఉద్దేశము లేదు. ఓ రాజా, అన్ని రకాల ధార్మిక కార్యాలు మరియు తపములకు నిజమైన ఫలితము ఈ ఆధ్యాత్మిక జ్ఞానమును ఆర్జించుటయే. యుధిష్ఠిర మహారాజు మళ్ళీ ఇట్లు ప్రార్థించెను. నేను ఎల్లప్పుడూ పతులకు విధేయులై ఉండే పతివ్రతల ధర్మాలు మరియు ప్రభావమును ఎరుగదలుచితిని. అట్టి ఉత్తమ మహిళలు నిజమైన దేవతలుగా పరిగణింపబడుదురు. సూర్యచంద్రులకు, వాయువుకు, ధరణికి, అగ్నికి తల్లిదండ్రులు మరియు గురువుల పట్ల చూపబడు ఆదరణీయే చూపబడును. నేను అట్టి పతివ్రతలను ఎంతగానో ఆరాధించెదను. ఎందుకనగా పతులను దైవముగా భావించి సేవ చేయుటలో వారు తమ ఇంద్రియాలను నియంత్రించుటయే కాకుండా సంతానమును కని పెంచుటలో కూడా వారు అనేక ఇబ్బందులను సంతోషముగా భరించుదురు. మార్కండేయ ఋషి ఇట్లు పలికెను. పురుషుని జీవితము కంటెను పతివ్రత స్త్రీ జీవితము కష్టమనేది సత్యము. స్త్రీ యజ్ఞయాగాదులు మరియు తపస్సులు కంటెను తమ భర్తలకు ఉత్తమ సేవలందించి అధిక ఫలితాలను పొందగలరు. నిజమునకు భర్త పట్ల విశ్వాసముగా ఉండుటయే స్త్రీకి స్వర్గవాసముకు అర్హతను కలిగించును. ఈ విషయాలను ఉదాహరణగా నీకు ఒక ఆసక్తిదాయకమైన కథను తెలిపెదను, విను. అయితే ఒకానొకప్పుడు కౌశికుడు అనే బ్రాహ్మణుడు వేదాధ్యయనము పట్ల మిక్కిలి సమర్పిత భావనతో ఉండేవాడు. ఒకరోజు ఒక వృక్షము క్రింద కూర్చుని అతడు వేదపారాయణ చేస్తుండెను. ఆ వృక్షపు శాఖపై కూర్చున్నట్టు ఒక కొంగ అతని తలపై రెట్టవేసెను. దానితో ఆ ఋషి ఎర్రబడిన కన్నులతో ఆ కొంగ వైపునకు శపింపచూచెను. దానితో వెంటనే ఆ కొంగ మరణించి నేలపై పడెను. తన ఆగ్రహ ఫలితమును గమనించిన కౌశికుడు విచారించెను. తన చర్యకు పశ్చాత్తాపపడుతూ పదే పదే విలపించెను. పిమ్మట కొంతకాలమునకు కౌశికుడు దగ్గరలోని ఒక గ్రామమునకు భిక్ష కొరకు వెళ్ళెను. ధార్మికులైనట్టి వారి ఇల్లిల్లు తిరుగుతూ ఒక ఇంటి ముందు నిల్చుని ఆ ఇంటి యజమానురాలని భిక్ష అర్థించెను. అందుకు ఆ ఇల్లాలు, ఓ బ్రాహ్మణ, కొద్దిగా వేచి ఉండుము అని ఇంటిలో నుండి పలికెను. ఆ మహిళ ఎంగిలి పాత్రలను శుభ్రపరుస్తుండగా హఠాత్తుగా ఆకలితో భర్త అలసి ఇంటికి వచ్చుటను గమనించెను.
పతి విధేయురాలైన ఆ భార్య బ్రాహ్మణుని విషయమును మరచి తన భర్త అవసరాలను తీర్చుటలో మునిగిపోయెను. కాళ్లకు నీటిని అందించి అతడిని సుఖాసీనుని చేసి చల్లటి పానీయమును మరియు రుచికరమైన ఆహారమును వడ్డించి అతని అవసరములన్నింటినీ తీర్చి అతని తరువాతి ఆజ్ఞల కొరకు వేచి ఉండెను. ఈ సాధ్వి ఎల్లప్పుడూ తన భర్త విడిచిన ఆహారమునే భోజనముగా ప్రేమతో భుజించును. గృహకృత్యాలను ఎంతో నేర్పుగా నెరవేర్చుతుండును. అంతేకాకుండా తన భర్తను అతని బంధువులను ఎంతో ఆదరముగా చూచుకొనును. కొంత సమయం పిమ్మట తాను బ్రాహ్మణుని వేచి ఉండమని చెప్పిన విషయము గుర్తుకు వచ్చి తన నిర్లక్ష్యమునకు సిగ్గుపడుతూ భిక్ష తీసుకుని కౌశికుని ఎదుటకు వచ్చెను. అదివరకే కౌశికుడు క్రోధముతో రగిలిపోతుండెను. ఆమె వచ్చుటను చూచి ఆగ్రహముతో నన్ను ఇలా వేచి ఉండునట్లుగా చేసిన నీకు నీ ధైర్యముకు ఆశ్చర్యపడుతుంటిని అనెను. కౌశికుని శాంతింపచేయ ప్రయత్నిస్తూ ఇట్లనెను: ఓ బ్రాహ్మణ, నా పతియే నా ప్రభువు. ఆకలితో అలసి వచ్చిన పతిని విడిచి ఎలా రాగలను? నన్ను క్షమించుము. కౌశికుడు ఇట్లు సవాలు చేసెను: మూర్ఖురాల, బ్రాహ్మణుల ఎదుట ఇంద్రుడు కూడా తలవంచును. అటువంటి బ్రాహ్మణుని కంటే నీ భర్త మిక్కిలి ఆదరణీయుడని ఎలా భావిస్తుంటివి? బ్రాహ్మణుని క్రోధము సంపూర్ణ ప్రపంచమును నశింపచేయగలదని నీ వెరుగువా? అప్పుడు ఆ స్త్రీ ఇట్లు బదిలిచ్చును: ఓ బ్రాహ్మణ ఋషి, శాంతించుము. నేను ఆ ఆడకొంకను కాదు. నా వైపునకు అలా క్రోధముతో ఎర్రబడిన కన్నులతో ఎందుకు చూస్తుంటివి? అది నాకెన్నడూను హాని కలిగించలేదు. నేను బ్రాహ్మణులను అవమానించలేదు. వారి పట్ల నాకు ఖచ్చితముగా గొప్ప గౌరవభావము కలదు. వారి ఆగ్రహము చేతనే సముద్రపు నీరు ఉప్పగా మారి త్రాగుటకు అనుకూలము కాకుండా పోయినని ఎరుగుదును. నీవు క్రోధముతో చూచి ఆడకొంగ మరణముకు కారణమైతవని ఎరుగుదును. ఏమైనను కామక్రోధాలను పూర్తిగా జయించి క్షమాగుణమును పెంపొందించుకుని వాడే నిజమైన బ్రాహ్మణుడని నీవు ఎరుగబలెను. అప్పుడే దేవతలు అతడిని నిజమైన బ్రాహ్మణునిగా గౌరవించెదరు. కనుక ఈ నా అల్పదోషమును ఈ నా అల్పదోషముకు క్షమించుము. వేదాలను క్షుణ్ణముగా అధ్యయనము చేసినప్పటికీ నీవు ధర్మం యొక్క వాస్తవ అర్థమును గ్రహించినట్లుగా లేదు. నీవు మిథిలా నగరమునకు వెళ్ళి అక్కడ మాతాపితృభక్తుడు సత్యవాది అయిన ధర్మవ్యాధుని నుండి నీతిసారమును ఎరుగుము. అతడు ఇంద్రియాలను నియంత్రించినవాడు, తల్లిదండ్రుల పట్ల గొప్ప అంకిత భావం కలిగి ధర్మము యొక్క వాస్తవ స్వరూపమును బోధింపగల సామర్థ్యము కలిగినవాడు. నా పలుకులు మీ పట్ల అపరాధము కలిగించినచో నన్ను క్షమించగలరు. ఏమైనను ధర్మాత్ములైన వ్యక్తులు స్త్రీలను శిక్షించే ఆలోచన చేయరు కదా. ఆ మహిళ యొక్క పలుకులను వినని బ్రాహ్మణుడు వినయముగా ఇలా పలికెను: తల్లి, జ్ఞానపూరితమైన మీ పలుకులు నాకు గొప్ప ఆనందమును కలిగించెను. నా క్రోధము ఉపశమించెను. మీ దండనపూర్వకమైన పలుకులు నా ప్రయోజనము కొరకేనని నేను విశ్వసిస్తుంటిని. మీరు సూచించినట్లుగా నేను మిథిలా నగరము చేరుకుని అక్కడ ధర్మము యొక్క వాస్తవ అర్థమును అభ్యసించెదను. కౌశికుడు అక్కడి నుండి బయలుదేరి మార్గములో నడుస్తూ దురహంకారము చేత జనించిన తన నియంత్రణ లేని ఆగ్రహముకు తనను తానే తీవ్రముగా నిందించుకొనెను. తన అనాగరిక ప్రవర్తనకు సిగ్గుపడి వెంటనే మిథిలకు వెళ్ళవలెనని నిశ్చయించుకొనెను. ఆ పతివ్రతా స్త్రీ కొంగను భస్మము చేసిన రహస్యమును ఎరిగినందున కౌశికునికి ఆమె పలుకులపై విశ్వాసము ఏర్పడెను. దానితో అతడు కఠినము సుదీర్ఘమైన మిథిలా నగర ప్రయాణమును ఆరంభించెను. చివరికి కౌశికుడు అనేక రాజ్యాలు, అడవులను దాటి జనక మహారాజు యొక్క అద్భుతమైన రాజధాని అయిన మిథిలా నగరమును చేరుకొనెను. స్థానిక బ్రాహ్మణులను విచారించి ధర్మవ్యాధుని గృహమును చేరుకొనెను. ఆ మహిళ కలుసుకోమని తెలిపిన వ్యక్తి తన ఇంటి వసారాలో మాంసమును విక్రయిస్తూ కనిపించెను. దానితో బ్రాహ్మణుడు దూరముగా వెళ్లి ఒక చోటకు ఒంటరిగా నిల్చుండెను. కౌశికుని రాకను గమనించిన కసాయి వెంటనే లేచి అతడు నిలుచున్నట్టి నిర్జన ప్రదేశమునకు వెళ్ళెను. కసాయి అతడిని స్వాగతిస్తూ ఇట్లు పలికెను: ఓ బ్రాహ్మణ, ఆ పతివ్రతా స్త్రీ నిన్ను ఇక్కడకు పంపుటను నేను ఎరుగుదును. అది వినిన కౌశికుడు ఆశ్చర్యమునకు గురయ్యెను. అతడు అట్లు ఆశ్చర్యపడుతుండగా ఆ మాంస విక్రేత కౌశికుని తన ఇంటి ఆవరణలో కూర్చుండుటకు ఆహ్వానించెను. కాళ్ళు కడిగి కౌశికుని సుఖాసీనుని చేసెను. అటు పిమ్మట బ్రాహ్మణుడు అతనితో ఇట్లు పలికెను: ఓ మాంస విక్రేత, కోమలము మరియు సంస్కారవంతమైన స్వభావము కలిగిన నీ వంటి వ్యక్తికి ఈ క్రూరమైన వృత్తి సరి అయినది కాదనిపిస్తుండెను. అందుకు కసాయి ఇట్లు సమాధానమిచ్చెను: బ్రాహ్మణ, నేను నా ఇచ్ఛానుసారము ఇట్టి వృత్తిని చేపట్టలేదు. అనేక తరాలుగా వస్తున్నట్టి నా కులవృత్తియే ఇది. నేను కేవలం భగవంతుడు నాకు నియమించిన విధిని నిర్వర్తిస్తుంటిని కనుక నాకు విచారించిన అవసరము లేదు. నీచ వృత్తిలో ఉన్నప్పటికీ నేను ఎల్లప్పుడూ పెద్దలను సేవిస్తుందును, ఎల్లప్పుడూ సత్యము పలుకుతుందును. భగవదర్పణము చేసిన ఆహారమును అతిథులు భుజించుట పిమ్మటనే భుజిస్తుందును. ఇతరుల పట్ల నేనెన్నడూను ఈర్ష్యాద్వేషాలను కలిగి ఉండను. నిజమునకు నేను పగలంతయు నిరాహారముగా ఉండి రాత్రికి భుజిస్తుందును. గర్భాధారణ సమయములోనే నేను నా భార్యను సంభోగము కొరకు సమీపించుదును. ఓ బ్రాహ్మణ, ఒకరు నీచ వృత్తిలో కొనసాగుతూ కూడా సమస్త సద్గుణములను అలవరచుకోగలడు. కౌశికుడు నైతిక సదాచార విషయాలలో ఆదేశాలను, సూచనలను పొందుటకు తనను సమీపించినని కసాయి ఎరుగును కనుక ఆయా విషయాలను గురించి సుదీర్ఘముగా ప్రవచించెను.
తన బోధనలో భాగముగా కసాయి ఇట్లు పలికెను. ధర్మాత్ముడైన జనక మహారాజు సుపరిపాలనలో ప్రజలందరూ తమ తమ వృత్తి ధర్మాలలో చక్కగా నెలకొని ఉండిరి. పాపకార్యాలకు ఎవరునూ శిక్షను తప్పించుకోలేరు. ఒకవేళ మహారాజు తన పరిపాలనలో ధర్మసూత్రముల నుండి విచలితుడైనప్పుడు రాజ్యములో ధర్మము నశించి పాపం పెరుగును. నిజమునకు రాజు అటువంటి పాపమునకు ఒడిగట్టినచో గూనిగి, మూగ, చెవిటి మరియు నపుంసకులు అట్టి పాలనలోనే జన్మించుదురు. బ్రాహ్మణ, పాపపూరితముగా ప్రవర్తించు వ్యక్తి నిజమునకు తనను తానే వధించుకొనును. మరోవైపు ఒక వ్యక్తి దేహ సౌందర్యము లోపించినను ఇతరుల గురించి చెడు మాట్లాడకుండా మరియు తనను తాను ప్రశంసించుకోకుండా అద్భుతమైన అంతర్గత సౌందర్యమును ప్రదర్శింపగలడు. కొన్నిసార్లు పాపాత్ములు ధర్మాత్ములుగా ముసుగు కప్పుకుందురు, కానీ అది లోతైన చీకటి నూతిపై గడ్డి మొలిచినట్లుగా ఉండును. బయటకు వారు ఆత్మనిగ్రహము, దైవత్వము మరియు ఇతర సద్గుణాలను ప్రదర్శిస్తూ ధర్మ మార్గమును ప్రబోధిస్తుందురు. ఏమైనను వారి వాస్తవ చరిత్రను గమనించే అవకాశము ఎవరికైనను లభించినచో అది వారి బోధనలకు పూర్తి విరుద్ధముగా ఉండును. సహజముగా సత్యము, దానము, అహింస వంటి సద్గుణముల వైపునకు ఆకర్షితులైన వ్యక్తులే నిజమైన ధర్మాత్ములు. ఓ బ్రాహ్మణ, ప్రస్తుత నా నిమ్నస్థితికి ఖచ్చితముగా గతములో నేను చేసిన పాపకర్మల ఫలితములే కారణములై ఉండును. ఏమైనను ఆ దేవాది దేవుడే జీవులందరి జీవితాలను నియంత్రించేవాడని నేను ఎరుగుదును. కనుక అతడే నిజమైన కర్త మరియు నేను అతని సేవకుడును. నేను విక్రయించే జంతువులు మొదట వివిధ దేవతలకు అర్పింపబడిన పిమ్మటనే అతిథులకు ఆహారమగును. అట్లు ఆ జంతువులు కూడా కొంత పుణ్యమును పొందును. రంతిదేవుడనే మహారాజు రోజు 2000 జంతువులను బలి ఇచ్చి తరువాత ఆ ఆహారమును ఆకలిగొనిన వారందరికీ వితరణ చేసి గొప్ప ఖ్యాతిని ఆర్జించెను. ఎవరికైనా తమ గతకర్మల ఫలితమును అంగీకరించక తప్పదు. అదే సమయంలో తమ పాపాలకు ప్రాయశ్చిత్తము చేసుకున్నటకు ప్రయత్నిస్తూ భవిష్యత్తులో తన బాధలకు కారణమయ్యే ఏ కర్మలను చేయకుండా తనను తాను నిలువరించుకోవలను. అన్ని రకాల వృత్తి కర్మలలో కొంత హింస ఏదో ఒక రకముగా ఉండుననేది వాస్తవము. పొలము దున్నునప్పుడు సూక్ష్మజీవులు అనేకము సంహరింపబడను. నిజమునకు ఈ భౌతిక జగత్తులో ఒక జీవి మరొక జీవిపై ఆధారపడి జీవించునను సూత్రమును ఆధారముగా చేసుకుని నిర్వహింపబడను. అన్ని చోట్ల ఏదో ఒక రకమైన జీవులు ఉండును. ఒకరు నడుచునప్పుడు కూడా తెలియకుండానే హింసకు పాల్పడుతుందురు. నిజమునకు అహింస అనేది లేదు. నైతికతను గ్రహించు మార్గాలు మిక్కిలి సూక్ష్మములు. ఉదాహరణకు సత్యము ధార్మికతలో అత్యున్నతమైనది అయినను దానిని ప్రాణమును రక్షించు సమయములో లేక వివాహ సమయములో విడిచిపెట్టవచ్చును. అనగా ఒక కర్మను దాని ఫలితంపై ఆధారపడి నిర్ణయింపవలసి ఉండును. మంచికి దారి తీసేదేదైనను నిజమైన నైతికతయే. ఒకరికి తన గత కర్మలను అనుసరించి అనేకమైన స్థుతిగతులను అంగీకరింపవలసి ఉండుననేది వాస్తవము. ధర్మ మార్గములో నడుచుటకు ప్రయత్నిస్తూ ఆ స్థితిగతులనన్నింటినీ సహించుటను అభ్యసింపవలను. కొందరు మేము స్వతంత్రులము, మేము మా ఇచ్ఛానుసారము నడుచుకుందమని వాదింపవచ్చును. దానికి ప్రతివాదన ఏమనగా, వాస్తవముగానే మనము స్వతంత్రులమైనచో ఎవరు కూడా వృద్ధాప్యముకు గురికారాదు లేక మరణించరాదు. జీవితం అనే గొప్ప పరుగు పందెములో ప్రతి వ్యక్తి ఇతరులను గెలుచుటకు ప్రయత్నించును. తాము పొందదలిచిన వస్తువులను పొందుటలో ఎవరూ విఫలమవ్వలేరు. నిజమునకు జనులు వారి కోరికలను తీర్చుకునే ప్రయత్నములో అనేక ఆటంకాలను ఎదుర్కొందురు. కనుక మనకు స్వాతంత్రం ఎక్కడ? కొంతమంది జన్మించిన సమయంలోని గ్రహ నక్షత్రాదుల స్థితిగతులే తమ ప్రస్తుత జీవన పరిస్థితులకు కారణముగా భావించుదురు. ఏమైనను మనము ఒకే సమయంలో ఒకే గ్రహస్థితిలో జన్మించిన అనేక మంది జీవితాలలోని వారి పరిస్థితులు, వారు సాధించిన ఫలితాలు ఎంతో భిన్నముగా ఉండుటను కూడా గమనిస్తుంటాము. కనుక ఒకరు తమ గత జన్మలలో చేసిన కర్మలు ఫలించి ప్రస్తుత పరిస్థితులకు దారితీసినని నిర్ధారింపక తప్పదు. కర్మ అనేది ఒకరిని జనన మరణ చక్రములో పడద్రోయుననే విషయమును గూర్చి మరింత వివరముగా కౌశికుడు తెలుసుకోదలిచినందున ధర్మవ్యాధుడు ఇట్లు పలికెను. ఓ బ్రాహ్మణ, పుణ్యకర్మలు మనలను స్వర్గలోకాలకు కొనిపోవును. అక్కడ మనము దేవతలకు వలె జీవితమును సుఖముగా గడపవచ్చును. పాపకర్మలు మరియు ఇంద్రియ భోగ ప్రధానమైన జీవితము మనలను పతనము చేసి జంతుస్థితికి లేక నరకయాతనలకు గురిచేయును. పుణ్యకర్మల మరియు పాపకర్మల మిశ్రమము చేత మానవ జన్మ లభించును. ఏమైనను తపస్సు మరియు పుణ్య జీవితముతో ఒకరు తమ గతకర్మల ప్రభావము నుండి విముక్తులు కావచ్చును. నిజమునకు తాత్కాలికమైన భౌతిక సుఖాలను పూర్తిగా త్యజించిన పిమ్మటనే ఒకరు తన జనన మరణాలు అనే విషచక్రము నుండి విముక్తి సాధించుదురు. ధర్మాచరణ మరియు వేదాభ్యాసముల అంతిమ ఉద్దేశము ఒకరు ఈ భౌతిక జీవితము మరియు ఇంద్రియ భోగవాంఛల పట్ల ఆసక్తిని విడుచుట. ఇది కేవలం బ్రాహ్మణ కుటుంబాలలో జన్మించిన వారిని మాత్రమే కాకుండా శూద్రుని కుటుంబములలో జన్మించినను సత్వగుణమును అవలంబించుకుని ధర్మాచరణను అవలంబించు వ్యక్తి మాత్రమే నిజమైన బ్రాహ్మణుడిగా అంగీకరింపవలను.
ఇది వినిన పిమ్మట కౌశికుడు ఇట్లు పలికెను. అయ్యా, మిమ్మల్ని కలుసుకుని ఎంతగానో ప్రీతి చెందితిని. మీ పలుకులు నాకు గొప్ప తృప్తిని కలిగించెను. ధర్మవ్యాధుడు ఇట్లు విన్నవించెను. దయచేసి ఇప్పుడు మీరు మా గృహంలోకి ప్రవేశింపగలరు. నా ధార్మికతకు ఏకైక మూలమైన నా వృద్ధ తల్లిదండ్రులను మీరు చూడవచ్చును. కౌశికుడు ధర్మవ్యాధుని గృహమున ప్రవేశించెను. అది చక్కగా అలంకరింపబడి రూపొందింపబడిన భవనము. కసాయి కసాయి యొక్క తల్లిదండ్రులు తెల్లటి వస్త్రాలను ధరించి ఉండిరి. భోజనానంతరం విశ్రాంతి తీసుకుంటూ కనిపించిరి. ధర్మవ్యాధుడు వారి పాదాలపై తలను వంచి వారికి నమస్కరించెను. వారిరువురు అతడిని పైకి లేపి తమను ప్రధాన దేవతలుగా ఆరాధిస్తున్నట్టి తమ ప్రియపుత్రుని ప్రశంసించిరి. ధర్మవ్యాధుడు తమ తల్లిదండ్రులను కౌశికునికి పరిచయం చేయగా కౌశికుడు వారి క్షేమమును విచారించెను. పిమ్మట అతడు ఇట్లు పలికెను. కౌశిక, 33 ప్రధాన దేవతలను ఎలా ఆరాధించవలనో ఆ విధముగానే నేను నా తల్లిదండ్రులను ఆరాధించుదును. నా జీవితమంతటిని వారి సేవకే అంకితము చేసి ఎల్లప్పుడూ వారికి అనుకూలముగా నడుచుకుందును. కౌశికుడు ధర్మవ్యాధుని భక్తిని చూచి గొప్ప ఆశ్చర్యమునకు గురయ్యెను. అతడిని పూర్తి ధర్మపరాయణుడని స్తుతించెను. దానితో కసాయి ఇట్లు పలికెను. ఓ బ్రాహ్మణ, నీవు నీ తల్లిదండ్రుల అనుమతి పొందకుండా వేదాధ్యయనము కొరకు ఇల్లు విడిచి నీ తల్లిదండ్రులకు అన్యాయము చేసితివి. దానితో వారు వృద్ధాప్యము మరియు నిస్సహాయతతో ఎంతగానో శోకించి ఇప్పుడు అందులు కూడా అయిరి. కనుక నీవు నీ గృహమును తిరిగి చేరుకొని వారిని ఓదార్చుము. నిజమునకు నీ ఈ ఒక్క దోషము చేత నీ ధార్మిక సాధన సమస్తము నిష్ఫలమయ్యెను. ఇంతటి గొప్ప సంస్కారము కలిగిన జీవుడు ఇలా నిమ్న వంశములో జన్మించుట వెనుక ఏదో రహస్యము ఉండనని కౌశికుడు భావించెను. దానితో అతడు ఇట్లు అడిగెను. ధర్మాత్మ, నిన్ను కలుసుకొనుట నా గొప్ప సౌభాగ్యము. నీ నుండి నైతిక సదాచారాలన్నింటినూ ఎరుగగలిగితిని. నిజమునకు నీవు నన్ను నరక మార్గము నుండి తప్పించితివి. కనుక నేను నీకు శాశ్వతముగా రుణపడి ఉందును. ఒకవేళ నేను వినుటకు అర్హుడను అని భావిస్తే మీ ఈ నిమ్న జన్మకు సంబంధించిన రహస్యమును దయచేసి తెలుపగలరు. అప్పుడు ధర్మవ్యాధుడు ఇట్లు పలికెను. కౌశిక, నా గత జన్మలో నేను ఒక ఉన్నత బ్రాహ్మణ పుత్రుడను. నేను వేదాధ్యయనములో నిపుణుడను. నేను మహారాజుకు ఆంతరంగిక మిత్రుడును అయినందున విలువిద్యలో కూడా గొప్ప నైపుణ్యమును సాధించితిని. ఒకరోజు మహారాజు తన మంత్రులు మరియు సైనిక అధికారులతో కలిసి అడవిలో వేటకు బయలుదేరగా నేను కూడా వారి వెంట వెళ్ళితిని. మహారాజు పెద్ద సంఖ్యలో జింకలను వేటాడదలచెను. ఆ సమయంలో విలువిద్యను పరీక్షింపదలచి నేను కూడా ఒక బాణమును విడిచితిని. నేను జింకను లక్ష్యముగా చేసుకుని విడిచిన బాణం వెళ్ళి అక్కడ నివసిస్తున్న ఒక ఋషికి తగలెను. బాధతో రోదిస్తూ అతడు నేలకూలగా నేను అతడిని సమీపించి ఇలా అర్థించితిని. ఓ ముని, నాపై దయ ఉంచి నన్ను క్షమింపగలరు. ప్రమాదవశాత్తు నా బాణము మీకు తగలెను. ఆ ఋషి క్రోధము మరియు బాధకు గురి అయినందున శాంతింపలేదు. మరణమునకు ముందు నన్ను ఇలా శపించెను. నీవు నీ ఈ పాపమునకు ఫలితముగా మరుజన్మలో కసాయి వంశములో జన్మించెదవు. నేను దీనముగా పదే పదే క్షమను యాచింపగా చివరకు అతడు నాపై దయచూపుతూ ఇట్లనెను. నా శాపము తిరుగులేనిది. నీవు నిమ్నజాతులు జన్మించినను గత జన్మస్మృతిని కలిగి ఎల్లవేళలా ధర్మముగా ప్రవర్తించెదవు. నీ తల్లిదండ్రులను శ్రద్ధగా సేవించి నీవు పవిత్రుడవు అగుదువు. శాపం తీరిన పిమ్మట నీవు తిరిగి బ్రాహ్మణునిగా జన్మించి ఆపై స్వర్గలోకమును సాధించుదువు. కౌశికుడు ధర్మవ్యాధునికి ప్రదక్షిణ చేసి ఎంతగానో కీర్తించెను. అతని అనుమతితో తిరిగి పయనమయ్యెను. కౌశికుడు తన గృహమున ధర్మవ్యాధుడు సూచించినట్లుగా తన వృద్ధ తల్లిదండ్రులను చేరి గొప్ప శ్రద్ధాభక్తులలో వారిని సేవించసాగెను. మార్కండేయ ఋషి వివిధ విషయాలను వివరిస్తుండగా దుష్టశక్తులకు సంబంధించి ఆసక్తిదాయకమైన చర్చ వచ్చెను. శిశువు మాతృగర్భములో ఉన్ననాటి నుండి ఆ శిశువుకు 16 సంవత్సరాల వయస్సు వచ్చేంత వరకు బాధపెట్టు దుష్టశక్తులు అనేకము ఉండును. ఈ దుష్టశక్తులలో గర్భస్రావము కలిగించు పూతన రాక్షసు ఒకరు. మరొక దుష్టశక్తి సునకాల తల్లి అయిన శరమ. స్కంద భగవానుడు వారి ప్రభు ఒకటి చేత అతడిని ఆరాధించి దుష్టశక్తులను ప్రసన్నము చేసుకోవచ్చును. 16 సంవత్సరాలకు పైబడిన వ్యక్తులను ప్రభావితము చేసే ఇతర దుష్టశక్తులు కూడా అనేకము కలవు. అందులో ఒక దుష్టశక్తి మరణించిన తన పూర్వీకులను ప్రత్యక్షముగా చూస్తున్నట్లుగా భ్రమ కలిగించును. అనేక ఇతర దుష్టశక్తులు ఒక వ్యక్తి శరీరములో ప్రవేశించి ఆ వ్యక్తిని వశపరుచుకొనును. దుష్టశక్తుల ప్రభావముకు లోనైన అట్టి వ్యక్తులు తమ విచక్షణా శక్తిని కోల్పోవుదురు. మరికొన్ని దుష్టశక్తులు తమ ప్రభావముతో వికారమైన మరియు భయంకరమైన దృశ్యాలు గోచరించినట్లుగా చేయును. 70 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు వ్యక్తులు ఆ దుష్టశక్తుల ప్రభావములో ఉందురు. అవి దూకుడు, తిండిపోతులు మరియు సున్నితములని 3 రకాలు. ఎవరు ఇంద్రియాలను నియంత్రించి సదాచారాలను పాటిస్తూ బద్ధకమును విడిచి భగవంతుని పట్ల
భక్తి కలిగిన వారిని ఈ దుష్టశక్తులు సమీపించవు. పాండవులు మరియు బ్రాహ్మణులు మార్కండేయ ఋషి వివరిస్తున్నట్టు విషయాలను వింటుండగా ద్రౌపది మరియు సత్యభామ కుటీరములో ప్రవేశించి ఒకచోట కూర్చుని ఆనందముగా సంభాషించుకోసాగిరి. వారి సంభాషణలో భాగముగా సత్యభామ ఇట్లు ప్రశ్నించెను: పాంచాల రాకుమారి, నీ భర్తలు నీ పట్ల విధేయతతో ఆజ్ఞానువర్తులుగా నడుచుకున్నటకు కారణమేమిటి? పాండవులు స్వల్పముగా కూడా నిన్ను కోపగించుకొనరు. వారు ఎల్లప్పుడూ అన్ని రకాలుగా నిన్ను సంతోషపెట్టుటకు సిద్ధముగా ఉండుటను నేను గమనించి తిని. పాంచాలి, నీవు ఏదైనా వ్రతము, తపము, ఓషధులు, మంత్రప్రయోగముతో వారిని నియంత్రించిదవా? లేక నీవు గతములో చేసిన తపస్సుకు అది ఫలితమా? లేక నీవు నీ యవ్వన సౌందర్యముతో మరియు విద్య, కళాత్మకమైన వస్త్రధారణ మరియు మూలికల ద్వారా నీ భర్తలను నీకు అనుకూలముగా ఉండేటట్లుగా మార్చుకొంటివా? నేను నిన్ను ఇట్లు అడుగుటకు కారణమేమనగా, నేను కూడా నా ప్రియమైన శ్రీకృష్ణుని అదే పద్ధతిలో నియంత్రింపదలచితిని. దయచేసి నీ రహస్యమును నాకు వెల్లడించవలసినది. అయితే సత్యభామ పలుకులతో ద్రౌపది కొంత కలత చెంది ఇట్లు సమాధానమిచ్చెను: ఓ రాణి, అవి దురాచారణులైన స్త్రీలు ఆచరించు పద్ధతులు. అటువంటి మార్గాలలో పురుషులను ఎన్నడును విధేయులుగా చేసుకొనలేము. అదే నా రహస్యము. నేను అహంకారము మరియు ఇంద్రియ భోగ వాంఛలను పూర్తిగా త్యజించి తిని, నేను నా క్రోధమును జాగ్రత్తగా నియంత్రిస్తూ నా భర్తలకు ఎల్లప్పుడూ గొప్ప భక్తితో సేవిస్తుండును. నిజమునకు నేను నా భావాలను ఎంతో జాగ్రత్తగా నిరోధిస్తూ స్వల్ప భావోద్వేగమును కూడా ప్రకటించను. నా భర్తలు మరియు సేవకులు భుజింపక మునుపు నేను భుజింపను, మరియు వారు నిద్రింపక మునుపు నేను నిద్రింపను. నా భర్తలు ఏ సమయములో గృహమునకు తిరిగి వచ్చినను నేనే స్వయముగా వారికి స్వాగతించుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉంతును. నేనెల్లప్పుడూ వారికి సానుకూలముగా నడుచుకుందును. వారి పట్ల సోమరితనము లేకుండా నా విధులను చిరునవ్వుతో ఎట్టి బద్ధకము లేకుండా నిర్వర్తిస్తుందును. పెద్దలను ఎల్లప్పుడూ సేవిస్తుందును. నేను వారి పట్ల అమర్యాదతో కూడిన ఒక్క పలుకు కూడా పలకను. అన్నింటికంటేను ముఖ్యముగా మా అత్తగారు కుంతీదేవి ఆజ్ఞలను అత్యంత ఆదరణ మరియు శ్రద్ధతో పాటిస్తుందును. ఇంద్రప్రస్థలో నివసించినప్పుడు యుధిష్ఠిర మహారాజు ప్రతిరోజు వేలాది బ్రాహ్మణులకు భోజన వితరణను చేస్తుండేవారు. వారి అవసరములు అన్నీ జాగ్రత్తగా చూచుకుని బాధ్యత నాది. నాకు సహాయముగా 1,00,000 మంది పరిచారకులు ఉండేవారు. నేను వారందరి నామాలు, ముఖాలు మరియు సమర్థతలను అన్నింటినీ ఎరుగుదును. నేను వారందరికీ మార్గనిర్దేశము చేసేదానిని. వారి ఏ అభియోగములైనను నాకు నేరుగా సమర్పింపబడేవి. ఈ పరిచారికలనే కాకుండా నేను కొందరు పురుష సేవకులతో పాటు గోపాలకులను కూడా నేనెరుగుదును. నిజమునకు నా భర్తల రోజువారి ఆదాయ వ్యయాలను కూడా నేనే స్వయంగా చూచుకున్నట్టు చేత వారి పూర్తి సంపద వివరాలను నేను మాత్రమే ఎరుగుదును. సత్య, ఇంత గొప్ప భారమును నా బాధ్యతగా అంగీకరించి అందరూ నిద్రించిన పిమ్మటనే నిద్రించి తిరిగి అందరికంటేనూ ముందుగా నిద్రలేచి ఎల్లప్పుడూ నా భర్తల ఆదరమును సాధింపగలిగితిని. దానితో సత్యభామ ఇట్లు పలికెను: ద్రౌపది, నా ప్రశ్నతో కలత కలిగించినందుకు నన్ను క్షమించు. ద్రౌపది ఇట్లు కొనసాగించెను: దోషరహిత అయిన స్త్రీ మాత్రమే తన భర్త మనస్సును తన వైపునకు ఆకర్షింపగలదు. అట్లు చేసేందుకు భార్య తన భర్తయే తనకు దైవముగా భావించుకోవలను. చివరకు ఆమె ఆశించు సంతానము, అన్నపానాదులు, వస్త్రాలు, పోషణ మరియు ఇతర సౌభాగ్యాలు సమస్త కోరికలు భర్త చేత నెరవేర్చబడను. ఒకరు తన భర్తను ఎల్లవేళలా గౌరవిస్తూ అతని అవసరాలను గమనించి ఎప్పటికప్పుడు అతడిని సేవించుట ద్వారా తన భార్య తనను వాస్తవముగా ప్రేమిస్తుందనే భావనను అతనిలో కలిగింపవచ్చును. తన భర్త ఏదైనా కార్యమును పరిచారికకు అప్పగించి ఆజ్ఞాపించినను భార్య ఆ కార్యమును తానే స్వయంగా నెరవేర్చవలను. ఏకాంతములో భర్త పలుకులను భార్య ఎన్నటికీ ఇతరులకు తెలుపరాదు. తన భార్యతో ఏకాంతములో భర్త తెలిపిన విషయమును మరొకరి నోటి నుండి వినినప్పుడు భర్త తప్పక అసంతృప్తికి గురగును. తన భర్త పట్ల విరుద్ధ భావాలను కలిగిన వ్యక్తులను భార్య తన అసమ్మతి వర్గీయులుగానే పరిగణింపవలను. ఇతర పురుషులతోనే కాకుండా తన సొంత పుత్రులతో కూడా రహస్యముగా సంభాషిస్తూ సంతోషింపరాదు. సదాచారి అయిన భార్య చెడు నడతగల ఇతర స్త్రీల సాంగత్యమును కూడా త్యజింపవలను. ఇట్లు ద్రౌపది సత్యభామకు అనేక ఉత్తమ సూచనలను అందించెను. వాటిని సత్యభామ గొప్పగా ప్రశంసించెను. చివరకు శ్రీకృష్ణ భగవానుడు తిరిగి వెళ్ళుటకు మార్కండేయ ఋషి నాయకత్వంలోని బ్రాహ్మణుల మరియు పాండవుల అనుమతిని పొందెను. తన రథమును అధిరోహిస్తూ సత్యభామను ఆహ్వానించెను. సత్యభామ ద్రౌపదిని ఆలింగనము చేసుకుని ఇలా హామీ ఇచ్చెను:
ప్రియ రాకుమారి, నీ పుత్రులను సుభద్ర, రుక్మిణి వంటి అనేక ఇతర స్త్రీలు చక్కగా సంరక్షిస్తుండిరి. నీవు వారిని గురించి చింతింపనవసరము లేదు. సత్యభామ శ్రీకృష్ణ భగవానుని రథమును అధిరోహించగా వారు ద్వారకకు బయలుదేరిడి. అటు పిమ్మట పాండవులు మార్కండేయ ఋషి మరియు బ్రాహ్మణులతో కలిసి ద్వైతవనమునకు తిరిగి చేరుకొనిది. వారు నివసించుటకు మానవ నివాసాలకు దూరముగా ఒక నిర్జన ప్రదేశమును ఎన్నుకొనిది. వారు తమ సమయమును ఎక్కువగా అడవిలో సంచరిస్తూ గడపసాగరి. అనేక మంది ఋషులు పాండవులను దర్శించేవారు. వారందరినీ పాండవులు ఆదరపూర్వకముగా ఆహ్వానించి ఆరాధించేవారు. ఒకరోజు ఒక బ్రాహ్మణుడు ద్వైతవనములో పాండవుల వద్ద కొంత సమయము గడిపి వారితో సంభాషించి పిమ్మట హస్తినకు బయలుదేరను. ఈ బ్రాహ్మణుడు సంభాషణలో గొప్ప నిపుణుడు. అతడు ధృతరాష్ట్రుడి రాజసభలో ప్రవేశించినప్పుడు వృద్ధరాజు అతడిని గొప్ప ఆదరముతో ఆహ్వానించెను. బ్రాహ్మణుడు సుఖాసీనుడైన పిమ్మట ధృతరాష్ట్రుడు పాండవుల గురించి విచారించెను. సమాధానముగా బ్రాహ్మణుడు పాండవుల స్థితిగతులను మిక్కిలి దయనీయమైన పదాలతో వివరిస్తూ వారు సరియైన ఆహారము లేక శుష్కించుటను గురించి మరియు ద్రౌపదితో సహా వారు నేలపై శయనించుటను గురించి వర్ణించెను. అయితే ఈ వివరాలు మనము వచ్చే భాగంలో తెలుసుకుందాం.